నమ్మి మేము ఓటేసాం, మా ఆస్తులను పడగొడతారా అని చాలా మంది నిష్ఠూరం చేశారు. నా దగ్గర బాధపడ్డారు, కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ విశాలమైన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్ తరాలు మనల్ని హర్షిస్తాయి, మన చర్యల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తాయి. ఫలానా వాళ్ళు ఉన్నప్పుడు ఇది బాగుపడింది, ఈ రాయదుర్గం రూపం మారిపోయింది అని ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. అంటే ఉడియాలగూడెం సర్కిల్ నుంచి బళ్ళారి రోడ్డుకు కనెక్షన్ ఒకటి ఆలోచన చేశాం. దాన్ని చేసుకోగలిగి బళ్ళారి రోడ్డు వెడల్పు చేసుకోగలిగితే రాయదుర్గంలో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. రెండోది, రాయదుర్గం రూపం మారిపోతుంది. ఈ ఆఫ్రిక్ రోడ్డు వచ్చి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పోయి ఉదయగూడెం సర్కిల్ను మంచి సర్కిల్ చేసి రాయదుర్గం పట్టణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కూడా ఒక సానుకూలమైన దృక్పథంతో ఒక మంచి పట్టణంలోకి మేము ప్రవేశిస్తున్నామనే ఆలోచనతో మన టౌన్లోకి రావాలనేది నా ఆశ. దాన్ని నెరవేర్చడానికి మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 3-4 సమస్యలు, ఒకటి హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఏం చేద్దాం, రెండవది బస్టాండ్ సమస్య, ట్రాఫిక్ ఓవరాల్ గా సమస్య, అట్లాగే బళ్ళారి రోడ్డు వెడల్పు చేసేది. వీటిపైన మీ ఆలోచనలు చెప్పండి. మీరందరూ సహకరిస్తామంటే ముందుకెళ్దాం. లేదు ఈ టౌన్ ఇట్లాగా ఉందాం, మేము కూడా ఇట్లా గడిపేద్దాం, ఇంకా సగం అయిపోయినట్టుంది కదా, ఇంకా 1 year ఉంది. మీరందరూ సహకరిస్తే మంచి డిజైన్, మొన్న డిజైన్ చేశారు, నాకు అసలు నచ్చలేదు. చాలా రొటీన్ గా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినట్లు తీసుకొచ్చారు. అట్లా కాదు, పాత మున్సిపల్ ఆఫీసుని మనం పడగొట్టి వాణిజ్య సముదాయం కడితే అది ఒక ఐకానిక్ బిల్డింగ్ లాగా ఉండాలి పట్టణానికి. అట్లా మీరు వేసుకొని రాండి, డ్రాయింగ్ తప్ప నేను ఇట్లా దాన్ని యాక్సెప్ట్ చేయనని చెప్తే వాళ్ళు మళ్ళీ ఎన్నికైనారు. అవసరమైతే ఏజెన్సీని మార్చుకుందాం, మంచి వాళ్ళతో మంచి డ్రాయింగ్ వేపిద్దాం. మీరు కూడా భూమి పూజకి మీ పేర్ల నుండి నేను కూడా సంతోషపడతాను. ఎందుకంటే మీకు కూడా చిరస్థాయిగా మేము ఉన్నప్పుడు ఇది మంచి కార్యక్రమం ప్రారంభమైందని అనిపించండి.